ఈరోజు ఈళ్ళొచ్చేసి ఏంది అంటే, మనకు అప్‌స్టాక్స్ అకౌంట్‌లో ఏందంటే, డీమ్యాట్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని జెప్పేసి, ఈరోజు ఈలో మీకు డీటెయిల్‌గా లైవ్ ప్రూఫ్‌లో అకౌంట్ అనేది క్రియేట్ చేసి మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడమే జరిగింది. డైరెక్ట్ అక్కడ నుంచి అయితే మీరైతే క్లిక్ చేస్తే డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతారు. ఓకే. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మన మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఏందంటే డైరెక్ట్ ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు మొబైల్ నంబర్ అడుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఏందంటే మన మొబైల్ నంబర్ అయితే ఇచ్చేయాలి. సో, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న గెట్ ఓటీపీ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆటోమేటిక్‌గా దీంట్లో ఎంటర్ అయిపోతుంది. ఓకేనా. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంది. ఈ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. కంటిన్యూ విత్ గూగుల్ గాని లేకపోతే కంటిన్యూ విత్ ఈమెయిల్ అని చెప్పేసి అడుగుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే మీ మొబైల్‌లో ఉన్న మెయిల్ ఐడీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు దేన్ని లింక్ చేయాలనుకుంటారో ఆ మెయిల్ ఐడీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ సింపుల్ ఏందంటే కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ మనకు సంబంధించిన కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడేందంటే మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీ అయ్యిందా? కాలేదా? అని చెప్పేసి. సో, కాలే కాబట్టి సింగిల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. అంతేకాకుండా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అండ్ సిన్స్ అని చెప్పేసి అదేందంటే మీ ఎక్స్‌పీరియన్స్ అడుగుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పేసి. మీరు 1 ఇయర్ టు 2 ఇయర్సా? 2-5 ఇయర్స్ అని చెప్పేసి అడుగుతుంది. బట్ నాకొచ్చేసి 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆక్యుపేషన్ అడుగుతుంది. అంటే మీరు ప్రైవేట్ సెక్టర్‌లో జాబ్ చేస్తారా? స్టూడెంటా? బిజినెస్ అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో, మనం వచ్చేసి ఏంది అంటే ప్రైవేట్ సెక్టర్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే యాన్యువల్ ఇన్‌కమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడేందంటే మీకు ఇయర్లీ ఇన్‌కమ్ అనేది ఎంతొస్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేనొచ్చేసి ఏందంటే 1,00,000-5,00,000 సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్‌గా ఏందంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకైతే టిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మీరేందంటే ఒకవేళ టిక్ మార్క్ రాకపోతే మీరైతే అన్నీ కూడా టిక్ మార్క్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడేందంటే ఫస్ట్ వచ్చేసి ఐ పే మై టాక్సెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. అది ఖచ్చితంగా టిక్ చేసుకోవాలి. ఐయామ్ నాట్ పొలిటికల్ ఎక్స్‌పోజ్డ్ ఆర్ రిలేటెడ్ అని చెప్పేసి ఒకవేళ ఉంటే అది అన్‌టిక్ చేసుకోండి. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి ఉంటుంది. అది టిక్ మార్క్ చేసుకోండి. ఐ వాంట్ మై అన్‌యూజ్డ్ ఫండ్స్ టు బి సెటిల్డ్ ఆఫ్టర్ ఎవ్రీ 90 డేస్ అని చెప్పేసి ఇక్కడేందంటే ఇప్పుడు మనము ఏవైతే అకౌంట్‌లో ఈ ట్రేడింగ్ అకౌంట్‌లో అమౌంట్‌ని యాడ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం గదా! ఒకవేళ అమౌంట్‌ని మనం ఇన్వెస్ట్ చేయట్లే అంటే బై చేయట్లేదు, సేల్ చేయకుండా అలాగే ఉన్నాయనుకోండి అమౌంటు. మళ్ళీ ఒక 90 డేస్ తర్వాత అలాగే ఉంటే, ఆ 90 డేస్ తర్వాత ఏందంటే అమౌంట్ అంతా కూడా డైరెక్ట్‌గా మన లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్‌లో పర్సన్ ఏందంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని అమౌంట్ యాడ్ చేసుకొని ఏదో ఒక పర్సన్‌కి ఏదైనా జరిగిందనుకోండి. అప్పుడేమవుతుంది అమౌంట్ అంతా కూడా ఇందులోనే ఉండిపోతుంది. సో, వాళ్ళ పేరెంట్స్ తెలీదు వెదర్ తను ఇది యూజ్ చేస్తున్నాడు అది అని చెప్పేసి. అలాంటప్పుడు ఏందంటే అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి, సో, సెబీ వాళ్ళు ఏందంటే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. సో, దీంట్లో ఉండే అన్‌యూజ్డ్ అమౌంట్స్ అంతా కూడా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. అప్పుడు మన పేరెంట్స్ ఏందంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటారు. ఓకేనా. సో, ఏందంటే మీకు 90 డేస్ ఉంటుంది. 90 డేస్ కాకపోయినా మనకు రీసెంట్ అప్‌డేట్‌లో ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో కూడా చేశాను. దాంట్లో ఏందంటే మనం 30 డేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. అంటే యూజ్ చేస్తామా లేదా అన్న దాన్ని బట్టి మనమైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే లాస్ట్‌లో మీకైతే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎంటర్ యువర్ పాన్ కార్డ్. సో, ఆల్రెడీ నేను చెప్పాను కదా! పాన్ కార్డ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి. ఆ పాన్ కార్డ్ పైన ఉండే నంబర్ అనేది క్లారిటీగా అయితే ఎంటర్ చేయండి. ఎగ్జాక్ట్‌గా చూసుకోండి. ఏమేమి ఉందని చెప్పేసి. నేను ఫాస్ట్‌గా అయితే ఎంటర్ చేసేస్తాను. అండ్ ఎంటర్ చేసిన తర్వాత కిందొచ్చేసి ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అది కూడా పాన్ కార్డ్ పైన ఎలా ఉందో ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. ఓకేనా. సో, ఇక్కడైతే కంప్లీట్‌గా నా పాన్ కార్డ్ నంబర్ అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకున్నా. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరేందంటే కింద కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మన ఆధార్‌కి సంబంధించిన డీటెయిల్స్ గాని, పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి డైరెక్ట్‌గా డీజీ లాకర్ నుంచి వాళ్ళైతే కంప్లీట్‌గా కనెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు డీజీ లాకర్ ఉంటే కనెక్ట్ చేసుకోండి. షేర్ విత్ డీజీ లాకర్ అని చెప్పేసి. ఒకవేళ లేకపోయినా కూడా మీరు కంటిన్యూ చేశారనుకోండి, డైరెక్ట్ ఆటోమేటిక్‌గా వాళ్ళే మన కోసం ఒక డీజీ లాకర్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. సో, తర్వాత మనమైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, అది ఒకవేళ మీకు నీడ్ ఉందా లేదా అని ఆలోచించుకోండి. సో, దానికోసం షేర్ విత్ డీజీ లాకర్ ఉంది కదా! కిందొచ్చేసి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే కింద ఎంటర్ ఆధార్ అని చెప్పేసి అడుగుతుంది. ఆధార్ నంబర్ వచ్చేసి సో, ఆల్రెడీ చెప్పాను కదా! ఆధార్ కార్డ్ కావాలని చెప్పేసి ఇక్కడ మనం ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకేందంటే క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా క్లిక్ చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇక్కడ మనకేంది ఆధార్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానికోటి ఓటీపీ అయితే రావడమే జరుగుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, డెఫినిట్‌గా ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. అది ఈ మొబైల్‌లో ఉంటే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా యాడ్ చేసుకుంటుంది. ఓకేనా. సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే 6 డిజిట్స్ సంబంధించిన డిజి లాకర్ పిన్ అయితే ఎంటర్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక క్లారిటీగా చూసుకోవచ్చు. మన ఆధార్‌కి సంబంధించిన టిక్ మార్క్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ గాని అంతేకాకుండా మన ప్రతికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి.
సో, ఓవరాల్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మనం సింపుల్‌గా ఏందంటే కింద అలో అని చెప్పేసి ఉంది కదా! ఈ అలో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు యువర్ డిజిలాకర్ అకౌంట్ ఈస్ నౌ కనెక్టెడ్ టు యువర్ అప్‌స్టాక్ అనే అకౌంట్ అని చెప్పేసి క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ఆధార్ కార్డ్ నంబర్ గాని, మన నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, మన విలేజ్ గాని, అంతే కూడా మన పిన్ కోడ్ గాని, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా డిస్‌ప్లే అవుతాయి. అంతే కూడా కింద మన ఫాదర్ నేమ్ కూడా క్లారిటీగా అయితే ఉంటుంది. ఓకేనా? అంతే అయిపోయిన తర్వాత కింద కనిపిస్తుంది షేర్ విత్ డిజిలాకర్ అని చెప్పేసి అప్పుడు మనం ఈ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ మధ్యలో వచ్చేసి ఏంటి అంటే మనం డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి. సో, ఇక్కడ నుంచి మీరు ప్రాసెస్ అయితే వినాల్సి ఉంటుంది. ఓకేనా? సో, సింపుల్‌గా షేర్ విత్ డిజిలాకర్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. upstock.com వాంట్ టు యూజ్ యువర్ కెమెరా అని చెప్పేసి దానికి సింపుల్‌గా ఏందంటే అలో వైల్ విజిటింగ్ ద సైట్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఇక్కడ మన సెల్ఫీ అడుగుతుంది. ఓకేనా? ఒక ఫోటో దిగాల్సి ఉంటుంది. బట్ ఇక గుర్తుపెట్టుకోండి ఫోటో ఎలా ఉండాలంటే స్పెట్స్ అయితే అస్సలు పెట్టుకోకూడదు. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్ వీలంత వరకు ప్లెయిన్‌గా ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా మన నెక్ కంప్లీట్‌గా ఏందంటే ఫుల్‌గా కనిపించేటట్టు చూసుకోవాలి. హెడ్ పైన ఎటువంటి క్యాప్స్ ఉండకూడదు. అంతేకాకుండా ఏందంటే మన కట్ బనీన్స్ అనేవి ఇంట్లో యేసుకుంటాం గదా! అలాంటివి ఏవి కూడా ఉండొద్దు. కంప్లీట్‌గా నీట్‌గా ఒక షర్ట్ వేసుకొని సింపుల్‌గా అయితే దిగాల్సి ఉంటుంది. సో, వీలైనంత వరకు ఒక మంచి ప్లెయిన్ లొకేషన్ చూసుకొని దిగితే మీకు ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఒక ఫోటో అయితే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ ఏందంటే లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పాను గదా! యూపీఐ త్రూ వెళ్తారా? లేదంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ త్రూ వెళ్తారా అని చెప్పేసి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెళ్లారనుకోండి. మీ నేము అండ్ అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన నంబర్ అంతేకాకుండా ఐఎఫ్‌సీ కూడా ఎంటర్ చేసుకున్నారనుకోండి. డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. బట్ మీరేందంటే ఫాస్టర్‌గా కావాలి అనుకుంటే యూపీఐ త్రూ ఎళ్ళొచ్చు. బట్ యూపీఐ త్రూ ఎళ్ళాలంటే డెఫినిట్‌గా మీ ఫోన్‌లో ఫోన్‌పేకి సంబంధించింది గాని, గూగుల్ పేకి సంబంధించిన యూపీఐ అకౌంట్ ఖచ్చితంగా అయితే ఉండాలి. సో, యూపీఐ త్రూ వెళ్ళండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. తర్వాత మీరు మాన్యువల్‌గా మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ తర్వాత అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ గేస్ ఏందంటే నేను యూపీఐ త్రూ వెళ్తే కొంచెం చాలా టైమ్ ప్రాసెస్ తీసుకుంటుంది. బికాజ్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ ఇష్యూ అవ్వచ్చు. అందుకని చెప్పేసి నేను మాన్యువల్‌గా అయితే నా అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో, దీనికోసం మీరు చూసుకోవచ్చు. ఎంటర్ యువర్ అకౌంట్ నంబర్, రీఎంటర్ యువర్ అకౌంట్ నంబర్, ఎంటర్ యువర్ ఐఎఫ్‌సీ కోడ్ అండ్ ఫుల్ నేమ్ యాస్ యువర్ బ్యాంక్ అకౌంట్ పైన ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ అదే నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీది సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద వరకు అందరిది సేవింగ్ అకౌంటే ఉంటుంది. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళది మాత్రమే కరెంట్ అకౌంట్ అయితే ఉంటుంది. ఓకేనా? అన్ని క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే కంప్లీట్‌గా వెరిఫై అవుతుంది. సో, మనకేందంటే మన బ్యాంక్‌కి రూ. 1 అనేది సెండ్ చేయడమే జరుగుతుంది కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పేసి. సో, దేనికి అంటే జీరో కమిషన్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అంతేకాకుండా ఐపీఓ అండ్ ఎన్ఎఫ్ఓ. ఓకేనా? మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసినా సరే, ఎన్ఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు సరే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎటువంటి కమిషన్ అయితే ఉండదు. అంతేకాకుండా బ్రోకరేజ్ చార్జెస్ వచ్చేసి ఏంది అంటే ఈక్విటీ గాని, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ గాని, లేకపోతే కమోడిటీ గాని అండ్ కరెన్సీ అంటే ఫోరెక్స్ సంబంధించిన దాంట్ల మీరు ఇన్వెస్ట్ చేస్తుందంటే పర్ ఆర్డర్‌కి వచ్చేసి రూ. 20. ఓకేనా? ఆర్డర్‌లో మీరు ఎన్ని షేర్స్ కొనుక్కుంటారో అది మీ ఇష్టము. బట్ ఏందంటే పర్ ఆర్డర్‌కి వచ్చేసి రూ. 20 అనేది వాళ్ళు బ్రోకరేజ్ చార్జ్ అయితే కన్సిడర్ అయితే చేస్తున్నారు. అప్పుడు మీరు ఏంటంటే కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఇక్కడ చూసుకోవచ్చు యువర్ సిగ్నేచర్ ఈస్ రిక్వైర్డ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఖచ్చితంగా సిగ్నేచర్ అది ఎంటర్ చేయాలని చెప్పేసి. ఇక్కడేందంటే డైరెక్ట్ మీరైతే ఇక్కడ రాయొచ్చు. లేదంటే ఆల్రెడీ మీ దగ్గర గనుక ఫోటో ఉందనుకోండి. ఫోటోనైతే ఖచ్చితంగా అయితే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసుకుంటే అదైతే కంప్లీట్‌గా యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మీరు క్లారిటీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా! ఎలా సిగ్నేచర్ పెట్టాలి? ఏమేమి మిస్టేక్ చేయకూడదు అని చెప్పి క్లారిటీ మెన్షన్ చేస్తున్నారు కదా! సో, చాలామంది ఏందంటే ఫస్ట్ ఇనిషియల్ పెట్టేసి డాట్ పెట్టేసి నేమ్ ఇస్తారు కదా! అదైతే ఇవ్వకండి. కంప్లీట్‌గా మీరైతే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, సిగ్నేచర్ అయితే క్లారిటీ ఇచ్చేసిన తర్వాత సింపుల్‌గా ఏందంటే మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. సో, ఇక్కడేందంటే యాక్టివేట్ ఆల్ మార్కెట్ సెగ్మెంట్స్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి. సో, సింపుల్‌గా ఏందంటే యాక్టివేట్ ఆల్ సెగ్మెంట్స్ మీద క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆన్ డెరివేటివ్స్ బై సెబీ అని చెప్పేసి ఇవైతే క్లారిటీ అయితే నోటీస్ చేసుకోండి. ఆ తర్వాత ఓకే అండర్‌స్టాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరేందంటే 6 మంత్స్ సంబంధించిన ఆల్మోస్ట్ ఏందంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడేందంటే నెక్స్ట్ వచ్చేసి సాలరీ స్లిప్ ఉంటుంది. అంతేకాకుండా ఐటీఆర్ సంబంధించిన ఫైల్ గాని ఏదైనా అయితే ఇవ్వచ్చు. సో, లేదు అనుకుంటే డైరెక్ట్ మీరు స్కిప్ ఐ విల్ డూ లాటర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నా కూడా తర్వాత మీరేందంటే స్టేట్మెంట్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ట్రేడ్ ఇన్ కమోడిటీస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కరెన్సీస్. ఓకేనా? సో, ఏదంటే ఎవరైతే కమోడిటీస్‌లో గాని, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో గాని అండ్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీఓలకు గాని, ఎన్ఎఫ్ఓ మ్యూచువల్ ఫండ్‌లకైతే అవసరం లేదు.
ఒకవేళ మీరు మళ్ళీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్‌లో గనుక వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ 6 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్‌మెంట్ గాని, ఈ లిస్ట్ అన్ని కూడా ఏదో ఒకటి ఇచ్చేసిన తర్వాత మీరైతే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడేందంటే ఇవ్వట్లేదు. సో, ఐ విల్ స్కిప్ చేస్తున్నా. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ లేటర్ అని చెప్పేసి అప్‌లోడ్ లేటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేదేంటంటే డూ యూ వాంట్ టు యాడ్ నామినీ అని చెప్పేసి యూ కెన్ యాడ్ అప్ టు 3 నామినీస్ ఇఫ్ యువర్ డీమ్యాట్ అకౌంట్ యూ కెన్ యాడ్ దెమ్ నౌ ఆర్ లేటర్ ఇన్ ద ప్రొఫైల్ సెక్షన్ ఆఫ్ ది యాప్ అని చెప్పేసి ఇప్పుడంటే ఇప్పుడు ఇవ్వచ్చు లేదంటే లేదు. బట్ ఏందంటే ఇప్పుడు నేను ఇవ్వాలని చెప్పేసి అనుకోవట్లేదు. నేను తర్వాత ఇస్తాను. ఓకేనా? సో, తర్వాత ఏందంటే మనకి ఏదైనా ఇన్ఫో అది రావడమే జరుగుతుంది. కంప్లీట్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించింది. సో, డైరెక్ట్ ఏందంటే సింపుల్‌గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్ 2లో వచ్చేసి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్‌గా ఏందంటే ఈడ మనకు సైన్ అప్లికేషన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అంతేకాకుండా వ్యూవర్ కంప్లీట్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్ చూడాలనుకున్నా కూడా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కంప్లీట్ అప్లికేషన్ అంతా కూడా విజిబుల్ అవుతుంది. ఇప్పుడేందంటే మనం సైన్ అప్లికేషన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ నేమ్ వచ్చేసి మనకు మెయిన్‌గా మన నేమ్ అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి సెలెక్ట్ ఈసైన్ గేట్‌వే అని చెప్పేసి ఏందంటే సింపుల్‌గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏందంటే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఏందంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఇక్కడ మన ఆధార్ కార్డ్ సంబంధించిన నంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసామనుకోండి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. ఓకేనా? సో, ఏందంటే ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. సో, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకేందంటే కంప్లీట్‌గా అప్‌స్టాక్ సంబంధించిన అకౌంట్ అనేది కంప్లీట్‌గా సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడేందంటే డైరెక్ట్‌గా మనం ఇన్వెస్ట్ చేయలేము. వీళ్ళేందంటే ఒక 2 డేస్ టైం తీసుకొని వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మన లింక్ ఇచ్చిన మెయిల్ ఐడీకి అండ్ మొబైల్ నంబర్‌కి ఏందంటే మనకు సంబంధించిన యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి అంటే అప్పుడు మనం ఏందంటే దాంతోని యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో లాగిన్ అయిన తర్వాత మనం అన్నీ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు అప్‌స్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి.